హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది సమ్మర్‌కి ది బెస్ట్ రెసిపీ అండి. హాయిగా ఉంటది. 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ. మజ్జిగ చారండి. ఫస్ట్ దానికి పెద్ద గిన్నె తీసుకొని నేను గ్లాస్ బౌల్ తీసుకున్నాను. నా దగ్గర కొంచెం థిక్ కర్డ్ ఉంటే అదైతే బాగుంటుంది. అది తీసుకొని ఒక 2 గరిటెలు వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకుంటాం. ఇది మంచిగా ఉండలు లేకుండా కలిసిపోయింది అనుకున్న తర్వాత దీనికి సరిపడినంత వాటర్, నేనైతే ఒక 2 కప్స్ 3 కప్స్ పట్టిందండి వాటర్ నాకే. నేను చక్కగా దాన్ని మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసుకొని దీనికి తాలింపు వేసుకోవాలి. ఒక్క స్పూన్ అండి చాలు. నూనె వేసుకొని అది వేడెక్కింది అన్న తర్వాత ఎండుమిరపకాయలు ఒకటైతే సరిపోతుంది, విరగ్గొట్టేసుకొని అది కూడా వేసేసుకుంటాం. జీలకర్ర ఒక హాఫ్ స్పూను, దాంతోపాటు ఆవాలు ఒక హాఫ్ స్పూను, ఇంకా శనగపప్పు ఒక స్పూను వేసేసుకొని వీటిని మంచిగా ముందు చిటపటలాడనివ్వండి. శనగపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే గట్టిగా ఉండిపోతుంది కదా, అదనమాట. ఆ తర్వాత మనం తీసుకున్న మజ్జిగ చారు, మనం చేసుకోవాలనుకున్నంత మజ్జిగ చారుని బట్టి పచ్చిమిరపకాయ ఇంకా అల్లము తరిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దాంతోపాటు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసుకుని వేసేసుకుంటాం. ఉల్లిపాయలు చక్కగా ట్రాన్స్పరెంట్గా అయితేనే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ వేసుకొని దానికి సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాం. ఈ మజ్జిగ చారుకి కొత్తిమీర, కరివేపాకు చాలా ఇంపార్టెంట్. అస్సలు స్కిప్ చేయొద్దు. అది కూడా మంచిగా కరివేపాకు కూడా వేగిపోయింది అని అనుకున్న తర్వాత మనం చక్కగా కొత్తిమీరని తరిగేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకొని దీనికి సరిపడినంత సాల్ట్ అది కూడా బాగా కలిపేసుకొని వేసుకున్న తర్వాత మంచిగా మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంది కదా తాలింపు, అది తీసుకెళ్ళి ఆ మజ్జిగలో మనం కలిపేస్తాం. ఇప్పుడు కొంచెం వాటర్ ఏమన్నా పడతాయి అని మీకు అనిపిస్తే కొంచెం చూసుకొని పోసుకోండి. మరీ పల్చగా అయిపోతే బాగుండదు మజ్జిగ చారు, నీళ్ళ నీళ్ళగా బాగోదు కదా. మళ్ళీ దానికి తగ్గట్టు ఉప్పు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ మజ్జిగ చారుని చక్కగా ఒకసారి కలిపేసుకోండి గరిటెతో. సాల్ట్ అంతా కరిగిపోయింది లేదు అన్నంత వరకు కలిపేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని ఏదన్నా తక్కువ ఎక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగ చారుకి వేడన్నం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు వేడన్నం పెట్టుకొని అది కొంచెం చల్లారిన తర్వాత ఈ మజ్జిగ చారు వేసుకొని తినండి. చాలా హాయిగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడుది కాదండి, ఎప్పుడుదో అమ్మమ్మల నాటిది. అప్పటికప్పుడు మనకి కూరతో పాటు ఏమీ లేదు అని అనుకున్నప్పుడు అలా చేసేసుకొని తినేయచ్చు అనమాట. ఈ మజ్జిగ చారు చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.